ఉండాలి. ఇది బండ వంటి హృదయము, మొండి హృదయము, కఠిన హృదయము, మూర్ఖ హృదయము, అపవిత్రమైన హృదయము. ఈ హృదయాన్ని క్రీస్తు మన జీవితంలో మార్చి మంచి హృదయం అనేది ఇష్టపడుతున్నాడు. కనుక ఈ హృదయాన్ని మనం మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన ప్రవర్తనలు మార్చుకోవాలి, మన మాటలు మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి చూడండి, ప్రతి ఒక్కరు ఇల్లు కడుతున్నారు. పూర్వం ఒక 20 సంవత్సరాలు బిఫోర్ ముందుకెళ్తే మట్టి ఇల్లు ఉండే, అందుకంటే ముందుకెళ్తే ఇంకా పూరిల్లు ఉండే, గట్టిల్లు ఉండే. తర్వాత కొన్ని రోజులకి ఇటుకిల్లు వచ్చి ఇప్పుడు స్లాబ్లన్నీ కూడా చక్కగా రాడ్లు పెట్టి కాలమ్స్ వేసి పిల్లర్స్ తో అద్భుతంగా మంచి కాంక్రీట్ వేసుకొని ఇల్లు కట్టుకోవడానికి శాశ్వతంగా నిలబడాలని. ఈరోజు విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం బ్రతుకుతున్న మన ఇల్లు ఎక్కడుంది, దేవునికి ఇచ్చిన చోటు ఏ ప్రదేశంలో ఉంది, మనం ఆలోచించుకోవాలి. బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టగలిగితే దాన్ని తొలగేవాడు ఎవడు కూడా ఉన్నాడు, దాన్ని పడగొట్టడానికి ఎవడు రాలేడు కూడా. లేదు ఇసుక నేల మీద కట్టేవనుకో, గాలి వస్తుంది, వాన వస్తుంది, ఎండనది పారిపోద్ది. కనుక విన్న మాటలు బట్టి మీ కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదం, లేదా వింటున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆశీర్వాదం దేవుని వల్ల తప్ప ఎక్కడి నుంచి రావండి. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఆయన ఆశీర్వాదం, మీరు పోయిన దాని గురించి బాధపడకండి, రెట్టింపు దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదో వ్యాధి ఉందని బాధపడకండి, దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని. హల్లెలూయా. మనస్తాపం నుంచి విడుదల కలుగు చేయగలవాడు, సమాధానం ఇయ్యగల దేవుడు, ప్రేమను చూపించే దేవుడు, కరుణామయుడు, దయామయుడు, అన్ని పేరుతో ఆయన పిలువబడుతున్నాడు. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఆయన దగ్గర పరిశుద్ధంగా జీవించగలిగితే ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి సోదర దేవుడు విడుదల కలుగు చేయునుగాక. ఇద్దరు బిడ్డలకు మంచి విద్యాభ్యాసం చదివించును గాక. కుమారుకున్న ప్రతి రుణములు తీర్చుకొని సంతోషంతో సమాధానంతో కుటుంబంలో దేవుళ్ళు ఎదుగుదల దయచేయునుగాక. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం అందు ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన దేవానికి వందనాలు. నిజమేనయ్యా, క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకుంటే దాన్ని పడగొట్టేవాడి లోకంలో ఉండడు తండ్రి. ఇదిగో తను మీ బండ మీద ఇల్లు కట్టుకోవాలంటే మా జీవితంలో కావాల్సిన అనేకమైన ఉన్నవి అయ్యా. దేవుని నమ్ముకోవడం అంటే, దేవుని మాటలు వినడం అంటే చాలా సులువైనది, కానీ అనుసరించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. కానీ అనుసరించిన వాడి ధన్యుడి లేఖనం సెలవిస్తుంది. అయ్యో, యోబు వలె కష్టాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా, సోదరులున్నా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకుండా ప్రభువా మీతోనే మా కాలము గడిపి మీ రాజ్యములో చోటు సంపాదించుకునే భాగ్యము దయచేయమని ఇదిగో తను చెప్పిన సాక్ష్యం విన్నారు ప్రభావ. ఎన్నో కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. అయ్యా ప్రభావ ఉన్న ఆస్తిని అంతా కోల్పోయారు. కానీ యోబుకి ఇచ్చినటువంటి రెట్టింపు ఆశీర్వాదములు ఆ కుటుంబంలో మరొక్కసారి మీరు పోతున్నారు, మీరు సృష్టిస్తున్నాము తండ్రి. ఆమెను ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని ఏర్పాటు చేసిన ప్రేమ విందులు మీ కృపాకారులు మాపై ఉంచమని, మీ చిత్తమైతే మీరు ఆకడ సమయంలో మరొక అద్భుతమైన ఇటువంటి కూడికలు కలుసుకునే భాగ్యాన్ని మనకు దయచేయమని, కుటుంబంలో శోధన, బాధన, వేదన, రూపం సమస్తమని చేస్తున్నామని విడుదల కలుగు చేయమని, నిన్ను సమృద్ధి బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెను. యేసు రక్తమే, శిలువ రక్తమే, శిలువ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం పాడుకుందామా. నిర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాని మీద కుమ్మరించుము దేవా, గ్రహ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. తండ్రి అనే ప్రేమ కుమారుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము మనకును ఈ గ్రామానికి నీ కుటుంబానికి సదాకాలము తోడైన గాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరు